హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. సన్ రైజర్స్ హైదరాబాద్ మినీ వేలంలో కొన్న ప్లేయర్ లిస్టు, అదేవిధంగా టీమ్ ఫుల్ స్క్వాడ్ను కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 మినీ వేలం బ్రహ్మాండంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చేసరికి 34 కోట్ల పర్సుతోనే మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మినీ వేలంలో పాల్గొనడం జరిగింది. అయితే మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పటిలాగానే ఫారెన్ ప్లేయర్ల కోసమే ఆధారపడి వచ్చింది. గతంలో కూడా ఫారెన్ ప్లేయర్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఈ వేలంలో కూడా ఫారెన్ ప్లేయర్స్ పైనే ఎక్కువ ఖర్చు పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే మొత్తం 6 ప్లేయర్లను కొనుగోలు చేసింది. 3 విదేశీ ప్లేయర్లను, ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ కొనుగోలు చేసింది 4 కోట్లతోటి. అయితే సన్ రైజర్స్ మొదటగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ను 6.8 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. ట్రావిస్ హెడ్ వచ్చేసరికి వరల్డ్ కప్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఫైనల్లో సూపర్ సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వేలంలో ట్రావిస్ హెడ్కు భారీ ధర పలుకుతుంది అనుకున్నాం, కానీ 6.8 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనుగోలు చేయడం జరిగింది. తక్కువ ధరకే వచ్చిందని చెప్పుకోవచ్చు ట్రావిస్ హెడ్. ఆ తర్వాత వచ్చేసరికి శ్రీలంక స్పిన్ బౌలర్ అసరంగాను మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 1.5 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది. గత సీజన్లో అసరంగా వచ్చేసరికి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడాడు. ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయడంతోనే మినీ వేలంలో పాల్గొనడం జరిగింది. అయితే సన్ రైజర్స్ జట్టు మాత్రమైతే అతన్ని 1.5 క్రోర్స్కు కొనుగోలు చేయడం జరిగింది. తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ ధరతోటి ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఏకంగా 20.5 కోర్స్ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. 20 కోట్లు పెట్టి ప్యాట్ కమిన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ప్యాట్ కమిన్స్కి అంత ధర పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్యాట్ కమిన్స్ నాకు తెలిసినంత వరకు 15 కోట్లు మొత్తం ఎక్కువగా అవుతాయి. కాకపోతే పోటీ పెరగడంతోనే ప్యాట్ కమిన్స్కు 20 కోట్ల దాకా పోయిందని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ ఆర్సీబీ, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు పోటీ పడడంతోనే ప్యాట్ కమిన్స్ 20 కోట్ల దాకా వెళ్ళడం జరిగింది. 20.5 క్రోర్స్ వద్ద సన్ రైజర్స్ ప్యాట్ కమిన్స్ కొనుగోలు చేయడం జరిగింది. ప్యాట్ కమిన్స్ వచ్చేసరికి బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా చేయగల సత్తా ఉన్న ప్లేయర్. అదేవిధంగా కెప్టెన్సీ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ప్యాట్ కమిన్స్ దగ్గర. పూర్తి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు ప్యాట్ కమిన్స్. అయితే భారీ ధరకు కొనుగోలు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికి టీమిండియా పేసర్ జయదేవ్ ఉమాకట్ను 1.6 కోట్లకు కొనుగోలు చేయడం జరిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఆ తర్వాత యువ పేసర్ ఆకాష్ సింగ్ను 20 కోట్లకు కనీస ధరను కొనుగోలు చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యంను బేస్ ప్రైస్కు 20 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం మీదుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొత్తం 6 ప్లేయర్లను కొనుగోలు చేయడం జరిగింది. అందులో ముగ్గురు విదేశీ ప్లేయర్లు, 3 ఇండియన్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ ధర ఇచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. గత సీజన్ లాగే కూడా ఈ సీజన్లో సుతా సేమ్ ఫారెన్ ప్లేయర్స్ పైన ఆధారపడి అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీది అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పూర్తి ఆటగాళ్ల జాబితా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆడెన్ మార్కరం, అబ్దుల్ నవాబ్, రాహుల్ త్రిపాఠి, గేన్ పెలిట్, హెన్రీ క్లాసిక్స్, మయాంక్ అగర్వాల్, అనురుల్, ఉపేంద్ర యాదవ్, షాహద్ అహ్మద్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, సర్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫరూక్, ట్రావిస్ హెడ్, అసరంగా, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉమాకట్, ఆకాష్ సింగ్, సుబ్రహ్మణ్యం. మొత్తం ఎస్ఆర్హెచ్ ఫుల్ స్క్వాడ్ ఈ విధంగా ఉంది. మరి ఈ విధంగా ఉన్న ఫుల్ స్క్వాడ్తో ఈసారైనా మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కప్పు గెలుస్తుందా లేదా అనేది చూడాలి. వచ్చే ఐపీఎల్లో మరి ఏ విధంగా ఆడుతుంది, ఎలా ఆడుతుంది, ఎటువంటి వ్యూహాలతో బరిలోకి దిగుతుందో వెయిట్ చేయాల్సిందే. మరి ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరి కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఉంటారా, ఆడెన్ మార్కరం ఉంటారా, లేకపోతే కొత్తగా వచ్చిన ప్యాట్ కమిన్స్ ఉంటారని ఇంకా తెలియాల్సి ఉంది. మరి చూద్దాం ఎవరు కెప్టెన్సీ అనేది తర్వాత తెలుసుకుందాం. అంతవరకు మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.